ఈయన అనవసరంగా తీసుకొచ్చాను రా వీడియోలో కట్ చేసి. ఇది చూడు పొర్రె అంట, పొర్రె. నెక్స్ట్ పొర్రె కొందాం, పొర్రె. చేపలు పులుసు వండుతున్నాడు మా పెద్దనాన్న. అబ్బా గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు భీమవరం వెళ్ళాలి, ఎందుకంటే షాపింగ్ ఇంకా అవ్వలేదు. నేను కొనుక్కున్నాను అంతే, మా నాన్న కొనుక్కున్నారు, ఇంకా వలీగాడాలు ఎవరు కొనుక్కోలేదు. మధ్యాహ్నం మాకు నమాజ్ ఉంటుంది, అది అయిన తర్వాత బయలుదేరుతాము. దానికన్నా ముందు ఒకసారి మన పికిల్స్ కొత్త షాప్ దగ్గర, కొత్త కిచెన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పనులు ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటో. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోదు. చలో, ఈ సంవత్సరం ఓపెన్ చేసుకొచ్చా మేము షాపు. ఎవరిది లోడ్ ఏంటంటే అంత హైట్ పెట్టేసారు, ఏంటది హైట్ అయిపోయింది అది. అలా కాదు, అంత హైట్ కట్టేశారు. ఆడోళ్ళు ఎలాగండి పెడతారు గిన్నెలు దాని మీద? మీకులాగా 6 అడుగులు ఉంటారేంటి ఆడోళ్ళు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వాళ్ళు కట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం తీస్తారు మళ్ళీ? ఏ మేస్త్రి గారు 2 బకెట్లు వెళ్తాయి. 2 బకెట్లు ఉన్నాయి అందులో. చెయ్యి లాక్కోవడానిక? నిజమే, అది పాయింటే. అవును, వెనక్కి లాక్కోవాలంటే ఈ మాత్రం లేకపోతే లాగలేం. మేస్త్రి గారే ఎంతైనా. హైట్ అయింది అనిపించింది కానీ లాక్కోవాలంటే ఉండాలి అంతే, కరెక్టే. ఇంకోటి, ఈ లోపల మొత్తం కూడా లైటింగ్లు అయిపోయినాయి. లైట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. బాగున్నాయి. సీలింగ్ మొత్తం లైట్ల పని అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ వీడియోలు చేయాలన్నా ఏం చేయాలన్నా సరే లైటింగ్ బాగుండాలి కదా. షార్ట్స్ చేయాలన్నా, రేపటి రోజు పచ్చళ్ళు ఎలా ప్యాకింగ్ జరుగుతుంది ఏంటి అని చూపించాలన్నా, అందుకనే లైటింగ్ మంచిగా నీట్గా చేయించాము. బాగుంది బ్రో. 3 రోజుల్లో అయినా వస్తామంటావా? 3 రోజుల్లో అయినా కిచెన్ వస్తుందంటావా ఇక్కడికి? ఏ అమ్మా, ఉండే కొద్దీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి తప్ప పని ముందుకు వెళ్ళట్లా. ఈ పిల్ల ఎవరో మా వాళ్ళు, మా స్టాఫ్ పాప చూడండి, నోట్లో వేలెట్టుకుని ఎలా పడుతుంది. ఫోన్ పడిపోద్ది కింద. ఫోన్ అలా వదిలేసావేంటి? ఏం పేరు నీ పేరు? బా ఎంత క్యూట్గా ఉన్నావే. నోట్లో వేలు పెట్టి పడుకుంటున్నావు ఏంటి అలాగ నువ్వు? నీ పేరేం పేరు చెప్తే వదిలేస్తాను. నీ పేరేం పేరు? వజ్జు. ఫోన్ చూడకూడదు, ఫోన్ ఇచ్చే. రే బ్లాక్ బూచిని పిలువు. వలి బ్లాక్ బూచిని పిలువు. ఫోన్ చూస్తుంది. ఎలా ఇచ్చే ఫోన్? బ్లాక్ బూచి అంటే నీకు భయం లేదా? ఈరోజు మబ్బు పట్టిందిరా ఫుల్గా, భలే చల్లగా ఉంది. క్లైమేట్ చేంజ్ కానీ ఈ క్లైమేట్ ఉంటే రొయ్యలోకి నైట్ మేర్. ఎండొచ్చి ఇలాగా మబ్బు పట్టేసి ఇప్పుడు వర్షం పడితే, చిన్న జల్లు పడితే దోలే. జల్లు పడితే అయిపోద్ది. వర్షం వచ్చేసి గాలి వచ్చేస్తే పర్లేదు. అవునా, నాకు అంత తెలియదు. కానీ ఈ క్లైమేట్ రొయ్యలకి ఇబ్బంది అని అయితే తెలుసు, రైతులకి. ఇలా ఉడుకుడుగా ఉంటే ఇబ్బంది, కానీ మనకి ఎలా ఉంటే కొంచెం ఎండాకాలంలో ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడే భీమవరం స్టార్ట్ అయ్యాము. ఈ రోజైనా కొనుక్కోలేనుకో, బట్టలు పగిలిపోతుంది. ఇంకా అయిపోయింది, పండగ వచ్చేస్తుంది. రేపో ఎల్లుండో నాకు తెలుసు. మాక్సిమం ఏ బట్టలు వేసుకున్నా పండక్కే కొనుక్కుంటున్నావు నువ్వు. పండక్కే అన్ని సార్లు ఇంకా అంటే ఎలాంటి పనులు తెస్తున్నాడు అనుకుంటున్నారు? నచ్చలేనప్పుడు ఏం బాగున్నాయి ఇది చెప్పాలి. నేను చెప్పి వీడికి నచ్చవు. నేను చెప్పడం ఏంటి? ఎలాంటివి అనుకుంటున్నారు? వేసుకునే చెప్తా. పండక్కి మంచి బట్టలు వేసుకోవాలి. నేను వేసుకున్నాను, నువ్వు చెప్తావు. నేను కొనుక్కుని నువ్వు చెప్పావేంటి? నాకు నేనుగా కొనుక్కున్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? వరస్టా చూడండి, అలాంటి డిజైన్ ఎప్పుడు చూడండి. అప్పుడే చిగురిచ్చిన పొగులా ఉంటది లాగా. సూపర్ ఉంటాయి బట్టలు మాత్రం. రే బస్సు ఏంట్రా అలా వంకరగా వెళ్తుంది ఏంట్రా బస్సు? ఇది రాలేదురా కెమెరా. బస్సు మొత్తం బెండ్ అయిపోయిందిరా పక్కి. జనం ఎక్కువైపోయారా లేకపోతే అది పోయిందా? ఫ్రీ బస్సులు వచ్చినాయి కానీ మక్కాలకేమో పండగే ఓ రకంగా. మా గుండి నుంచి వస్తారు, మా ఒక ఆంటీని, ఒక అక్క. మా అక్క ఏమో గణపవరం నుంచి వస్తుంది. బస్సు టైమింగ్స్ అనమాట వాళ్ళకి. పాపం ఖాళీ ఉండటం. రోజుకో గొడవ అంట బస్సులో. రోజుకో గొడవ అయ్యి భలే నవ్వు వస్తుంది నాకు. వస్తున్నారు వాళ్ళు అయితే ఎంటర్టైన్మెంట్ రోజుకో ఒకటి. చూసుకో అంకుల్, వెనక్కి చూసుకోండి. బీపీ వచ్చేస్తుంది అలాంటప్పుడే నాకు. ఏమైందిరా నీకు? వెయిట్ చేసిందా? ఊర్ ఎఫెక్ట్ అంతా. బీపీ వచ్చేస్తుంది. ఇంకోటి, ఈరోజు సాయంత్రం మేము మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు త్రిబుల్ గారిని చూడబోతున్నాం. లాస్ట్ టైం వెళ్ళాం కదా మా ప్రెసిడెంట్ గారు బిలాల్ గారు, ఆయన ఇంటికి త్రిబుల్ గారు వస్తున్నారు అనమాట. సో మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. చూద్దాం, వెళ్దాం. సాయంత్రం వెళ్ళి కుదిరితే మాక్సిమం మీట్ అవుదాం, ట్రై చేద్దాం.
మళ్ళీ అందరూ రాజకీయానికి లింక్ చేస్తారేమో, రాజకీయం కాదు, ఆయన మాకు అసెంబ్లీ మా యొక్క ఎమ్మెల్యే గారు కాబట్టి సో అది మర్యాద పూర్వకంగా ఏదో పార్టీకి ఇంకోటి కాదు, ఇఫ్తార్ దావత్, అందులోని ఏదో మీటింగ్ కి ఇంకో దానికి వెళ్ళడం కాదు, మర్యాదగా మర్యాద పూర్వకంగా ఇఫ్తార్ కి పిలిచారనమాట ఆయన. సో అలా కలుస్తున్నాం అనమాట. దీనికి రాజకీయానికి లింక్ చేయకండి ఎవరుని. గేట్ వేసేసాడు. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను ఇటుపక్క ఒక 1000 సార్లు వస్తే కనీసం 900 సార్లు గేట్ వేసి ఉంటారు. ఎప్పుడు వచ్చినా గేట్ వేస్తారు. ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు. ఈ ఫ్లైఓవర్ నా చిన్న 10 సంవత్సరాలు కాదులే, 5-6 సంవత్సరాల నుంచి కడుతున్నారు. అది అవ్వట్లేదు. అది అవుతే స్పీడ్కి వెళ్ళిపోదాం అని చూస్తున్నాం. సాఫ్ట్ ఇంజనీర్ మొదలెట్టండి. ఇప్పుడు ఎండాకాలం వస్తే ఫుల్ ఎండ వస్తే చచ్చిపోతాం దీని కింద. అప్పుడు దీని మీద భీమవరం లేసినట్టు ఏమంటారు దాన్ని, ఆకులు గాని ఆ గ్రీన్ కలర్ క్లాత్ గాని కడితే ఎండలో ఇబ్బంది పడరు. ఇప్పుడే ఉండి వచ్చాను. ఇక్కడ గట్టిగా పడింది వర్షం. పెద్దనా ఏంటి రంజాన్కి ఏం చేద్దాం చెప్పు. వండుదాం మనకే. ఉండదా ఇన్షాల్లా. నువ్వు ఖాళీయే కదా, నువ్వు వస్తావు కదా. నీ గురించి నేను నమాజ్ చదువుకోవడం అక్కడికి రా. ఎన్నింటికి మీకు నమాజ్? నమాజ్ ఇక్కడ 9. చేపలు పులుసు వండుతున్నాడు మా పెద్దనాన్న. అబ్బా, బెండకాయలు, పచ్చిమిరపకాయలు. ఏం చేప? చిన్న చేపలా? వాసన గుమాయించేస్తుంది. శీలావతి, అంతమందికి చేపల కూర వండడం అంటే మాటల మొక్కెరవకుండా. సరే నువ్వు రెడీ కదా అయితే? డన్ గైస్. రంజాన్ రోజు మటన్ బిర్యానీ పండక్కి కన్ఫర్మ్ అయిపోయింది. మటన్ బిర్యానీ. ఇప్పుడే చిన్న వ్యాపారి గారి దగ్గరికి వచ్చాం. అండ్ చిన్న వ్యాపారి గారు అలా కాదు, పచ్చడి అత్తరు కానీ స్వీట్లు అత్తరు కానీ ఉంటే మా షాప్ బయట పెడతాం. అప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ ఆ పచ్చడి వాసనకు ఆగుతారేమో అని. అలాంటిది ఏమన్నా ప్రిపేర్ చేయొచ్చు కదా. తెలుసా? ఉంటాయి. బిర్యానీ మసాలా ఉంటది, బిర్యానీ మసాలా సంబంధించినవి ఉంటాయి. ఉంటాయి కానీ వాడుకోవడానికి మాట్లాడుకోవడానికి బాగుంటాయి. కానీ కొంతమంది హోటల్స్ లో ఎసెన్స్ ఉంటాయి. అవును, ఆ బిర్యానీ మీద కొడతారు. అవును, కరెక్టే. ఇంకేం లేవా మా వాడికి పిలవగానే వచ్చింది. అయ్యా మీరు పిలిచిన తర్వాత రాకుండా ఉంటామండి. పెద్ద మనుషులు చిన్న వ్యాపారి కాస్త పెద్ద వ్యాపారి అవుతున్నారు. నెక్స్ట్ ఈ షాప్ మొత్తం కొట్టేసి ఫుల్ లైటింగ్ పెట్టి గోల్డ్ కలర్ లైట్లు, డిస్ప్లే వచ్చేసరికి గ్లాస్ డిస్ప్లే, బ్యాక్గ్రౌండ్ లో పీవీసీ వేసి అందరు సపోర్ట్ ఉంటే తప్పకుండా ఈ చిన్న వ్యాపారి పెద్ద షాప్ పెడతాడు. తప్పకుండా. నేను చిన్న వ్యాపారినే. మన చిన్న వ్యాపారి. ఈ జనాలు మనని ప్రోత్సహించకపోతే మన పరిస్థితి ఏంటి? ఏం లేదు. అవునవును, వాళ్ళు చూసి మనకి సపోర్ట్ చేయాలని రావడం బట్టే వాళ్ళు ఒక అవకాశమే ఇస్తారు. ఆ అవకాశాన్ని మనం వాడుకోవాలి. అది నేను టేస్ట్ ఇవ్వాలి, మీరు తక్కువలో మంచి లాంగ్ లాస్టింగ్ పెర్ఫ్యూమ్లు ఇవ్వాలి. ఆ రెండు కుదిరినాయి అంటే ఆటోమేటిక్ గా వ్యాపారం సక్సెస్. అందుకని మీరు అలా ఉన్నారు, దేవుడి దేవుడు నేను ఎలా ఉన్నాను, అంత బాగుంది. పచ్చడి కోసం మీరు షాప్ పెడితే అక్కడ షాప్ గాయస్ మళ్ళీ ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను. షాప్ డేట్ ఫిక్స్ అవ్వగానే చెప్తాను మీకు. పక్కా రావాలి మీరందరూ. మా బాయ్ చీఫ్ గెస్ట్, స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్లు మా సబ్స్క్రైబర్లు. వాళ్ళు లేకపోతే ఇప్పుడు షాప్ పెట్టగలుగుతారంటే వాళ్ళ వల్లే. వాళ్ళు చీఫ్ గెస్ట్లు, మిగిలిన మన అందరం స్పెషల్ గెస్ట్. ఓకే బై. ఇప్పటికి 3 షాపులు తిరిగాం. 3 షాపుల్లో కూడా నచ్చలేదు. ఇంకో షాప్కి వచ్చాం. ఇక్కడ ఉండడానికి అయితే చాలా సరుకు ఉంది కానీ చూడాలి నచ్చదా మా వాళ్ళకి. ఈ షర్ట్ చూడండి, మిగిలిపోయిన ముక్కలు 2 కలిపి కుట్టేశారేంటి? బ్యాక్ సైడ్ ఇచ్చాడు జోబీ. బ్యాక్ సైడ్ ఎలా తీసుకుంటాడు బ్రో? బ్యాక్ సైడ్ జోబీ ఇచ్చాడు. వెరైటీ బట్టలు. వాళ్ళు ఈ గడి తీసుకున్నాడు. చూపించేనా? పండగ చూపిస్తావా? ఇవ్వండి గైస్. బట్టలకు బ్లర్, ఫేస్ కింద అదే ఫేస్ కదా ఆ రోజే ఈ రోజైనా. వైట్ ప్యాంట్లు మనం హ్యాండిల్ చేయలేరు. ఎందుకురా వైట్ ప్యాంటు? రే మాసిపోతాయిరా. సెట్ అయింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. కాకపోతే అది మెయింటైన్ చేయలేదు. ఇదిగో దానికి తగ్గట్టు ఇదిని ఆ కింద మ్యాచింగ్ అయింది. మళ్ళీ రే ఎలా ఉంది టీ షర్ట్? చేతుల దగ్గర రే కింద కూడా చిరిగిపోయి టీ షర్ట్లు. ఆ మోడలే అంతా ఎలా ఉందో. ఓవర్ సైజ్ ఇది ముద్రాబాబు. కుక్కలు వెనకబడ్డాయి అనుకో, ఇలా వేసుకుని తిరగాలేము. చిచ్చి మనలాంటి వాళ్ళు అసలు అయినా. మలీగాడు నేను కూడా సేమ్ కలర్ టీ షర్ట్లు తీసాం. సేమ్ కలర్. పొట్ట తినే పందిలా తినేస్తే రాదు మరి. పోర్షే వెనక్కి తిరుగు తీసుకోరా. మనం ఎలాగో ఇలా పోర్షే కార్లు కొనలేము. కనీసం కారు ఉన్న టీ షర్ట్లు అయినా కొందాం. ఇద్దరం సేమ్ ఇంచుమించు ఉన్నాం చూడండి. సేమ్ కలర్ వేసుకున్నారా సాయంత్రం నుంచి, పండగ సాయంత్రం. షాపింగ్ అయిపోయింది గైస్. పండగ షాపింగ్ అమ్మయ్య. ఏ సంవత్సరం కూడా ఇన్ని రోజులు చేయలేదు షాపింగ్. ఎప్పుడైనా వెళ్ళామంటే ఫస్ట్ ఒక్క రోజులో సేల్ చేసుకునే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఎక్కువ రోజులు తినేసింది.
మాకు ఫాస్టింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇఫ్తార్ కార్లు ఇప్పాల్సి వస్తుంది. ఎటు కానీ వేలో ఉన్నాం, మేము మధ్యలో ఉన్నాం. అయిపోయిందిరా టైము. అల్లాహుమ్మా లకాసుంతు వబీ కామంతు వలైక తవక్కల్తు అలా రిజ్కి కఫ్తర్తు ఫతకబ్బల్ మిన్నీ బిస్మిల్లాహ్. ఈరోజు ఇఫ్తార్ టైంకి ఎగ్ పఫ్ ఒకటే దొరికింది మనకి. ఎగ్గేనా? కర్రీ పఫ్ అంట గైస్, కనీసం ఎగ్ కూడా లేదు ఇందులో, ఏదో ఒకట్లే. మేము వెళ్ళేసరికి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. లేట్ అయింది మాకు ఇఫ్తార్ అక్కడ నుంచి రావడానికి. భీమవరం నుంచి స్ప్రే కొన్నాను భీమవరంలో. ప్యాకింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది ఓపెన్ చేస్తే ద వింటేజ్ గ్రాండ్ 18 years మందు బాటిల్ లా ఉంది. 18 years అని. ఇది వచ్చేసరికి శాంపుల్ అనమాట. తీరావలి రావట్లేదు నాకు బయటికి. ఇదిగోండి గైస్, ఇది వచ్చేసరికి చిన్న శాంపుల్ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మెయిన్ బాటిల్. బా ఐ లవ్ స్ప్రేస్. స్ప్రేలు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా గిఫ్ట్ లో ఇవ్వాలనుకుంటే స్ప్రేలు ఇచ్చండి. అలా అని కాదు, అలా అనుకుంటే మిమ్మల్ని కాదు. ఉంది. ఇది తీసుకెళ్ళి మా నాన్నకు చూపించారా, నాకు వదిలేసి వెళ్ళిపోండి. ఈ రోజు బాగుందో చూడండి. ఈ రోజు నుంచి నేను ఒకటి ఫిక్స్ అయ్యా. వాట్? పెర్ఫ్యూమ్ కలెక్షన్స్ చేద్దాం మనం. మరి ఈ పెద్ద పెద్ద బ్రాండ్ ఊరుకోరా, నచ్చింది కొనుక్కోవడానికి దిక్కు లేదు మనకి. అవునరా, ఇది ఒకటి కొన్నాం, దుబాయ్ అది ఒకటి కొన్నాం. ఏమైంది? కలెక్షన్ అవ్వలేదా? చాలా ఓవరైట్. 2 కొన్నా అంటే కలెక్షన్. పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద పదాలు మనకి ఎందుకురా? కలెక్షన్ అంటారమ్మా. ఎందుకురా మనకి చెప్పు? ఎందుకు చెప్పు? అన్నం తప్ప ఎందుకు? ఇదిగో కలెక్షన్. నాకు షూలు కొనుక్కోవడం ప్యాషన్ అండి. నాకు పెద్ద మంచి మంచి జాకెట్లు కొనుక్కోవడం ప్యాషన్ అండి అంటారు చూసావా? అంటే బేసిక్ గా నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను, కానీ ఎందుకు ఒక చెప్పులు ఉంటే సరిపోదా, ఒక షూ ఉంటే సరిపోదా ఇంట్లో? అదే డబ్బులు వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ వస్తాయి. ఒక జత బట్టలు ఉంటే సరిపోతాయి కదా, మరి ఒక జత కొనుక్కుని తిరిగేయడమే. ఒక జత అంతే. మరి ఎందుకు అన్ని జతలు? అరే అది ఉండాలిరా, బట్టలు లేకపోతే కూడా ఉండాలిరా. సెంటు లేకపోతే చచ్చిపోతావా? సెంటు స్మెల్ గా ఉంది. సెవెంట కంప్స్ వస్తారేంటి, అందరూ పిలుస్తారేంటి? సెంట్లు రకరకాలుగా ఉంటాయి. చేసుకోరా బాబు, చేసుకో. నో యూస్. వాడు విండండి. ఇది చూడు, పొర్రే అంట. పొర్రే. నెక్స్ట్ పొర్రె కొందాం. పొర్రే ఇదిగో పొర్రే. అది పొర్రె కాదు, పొర్రె కాదురా, పొర్రె ఏదో ఒకటి, ఏదో రే. ఇది కొన్నాం గైస్. బషీర్ గారు వచ్చాడంట. బషీర్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ బాయ్, ఏంట్రా మా ఊరు వదలపోతున్నాం? మీ ఊరిని వదలపోతాం, మిమ్మల్ని వదలపోతున్నాం. చేపలో ఫోనా? కిరణ్ పిజ్జా. కిరణ్ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది గైస్, అందరికి కూడా హ్యాపీ ఉగాది. ఈ రోజు చెప్పేసాను నేను, కానీ ఈ రోజు అంట ఉగాది. రేపు అదే వాళ్ళు వీడియో చూసే టైంకి ఉగాది. అంటే మా స్టాఫ్ ఈ రోజు అన్నారు. కన్ఫ్యూజ్ అయ్యా నేను, అందుకే చెప్పేశాను. ఏంటి సినిమా, మా ఓడు ఎందుకు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది కదా, అందుకు వచ్చాడు. ఏంటి సినిమా పరిస్థితి ఎలా ఉంటదంట? ఏమో టెన్షన్ వచ్చేస్తున్నారా బాబు, ఎలా ఉంటది ఏంటో. కానీ బాగుంటది అంటే ఇద్దరు కదా, తమ్ముడు డిఎస్పీ. ఇద్దరు మ్యూజిక్ పక్కన పెట్టు, డైరెక్టర్ కదా ఇంపార్టెంట్. నాకు మ్యూజిక్ కదా, సౌండ్ కదా, డైరెక్షన్ టీం కాదు కదా, సౌండ్ ఇంజనీర్. డిఎస్పీ వాళ్ళు ఎదురుపోతాయి. ఇప్పుడు స్పీకర్లు పగిలిపోతాయేమో చూడరా బాబు, కాలిపోతాయేమో. కానీ అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళట్లేదు సినిమాకి. రంజాన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాను. ఈ లోపు బషీర్ గారు మీ అందరికన్నా ముందు చూసేస్తాడు. ఆల్రెడీ చూస్తూ ఉంటాడు. 2 o'clock. ఏం మీసాలు కట్ చేయించావేంటి? లైట్ కాదు, చాలా ఎక్కువే కట్ చేయించావు. ఎవరు కట్ చేశారా? కట్ చేస్తారా? సెలూన్ షాప్ లో సెలూన్ కట్ చేస్తారు. సెలూన్ షాప్ కి వెళ్ళావు కదా నువ్వు ఎక్కువ. ఈయన అనవసరంగా తీసుకొచ్చాను రా వీడియోలో, ఈయన కట్ చేసి. ఓకేరా బషీర్, పడుకోవాలి అయితే. ఇప్పుడు పొద్దున్నే లెగాల. ఓకేరా పడుకో, జాగ్రత్త. రేపు పొద్దున్నే కలుద్దాం. ఓకే, పండగ కుండిపోవచ్చు కదా ఇక్కడే. కానీ చెల్లి వస్తుంది కదా, తప్పదు. ఓకే, మటన్ బిర్యానీ వేపిస్తున్నాను రా. నువ్వు చెప్పు, మొన్న ఆంధ్ర అసలు మామూలుగా ఉండదు ఈరోజు మటన్ బిర్యానీ. నువ్వు నదీం గడి కలీం గడి పెళ్లికి రాలేదుగా, ఇంచుమించు ఆ స్టైలే ఉంటుంది. నేను చెయ్యను, నేను వండట్లేదు రా, తెప్పిస్తున్నాను బయట నుంచి చెఫ్ని. మిస్ అయింది. విజయవాడ నుంచి ఒక 2 షాపులు. అంత లేదురా బాబు, ఉండి నుంచి ఒక చెఫ్ వస్తున్నాడు. 40 మంది. అది మా మ్యాటర్. రేపుడుతో మాకు లాస్ట్ రోజా. రేపు కంప్లీట్ అయిపోతే ఇంకా రోజాలు కంప్లీట్ అయిపోయినట్టే. ఎల్లుండ ఫెస్టివల్ అనమాట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.